ఈ ప్రయాణం ఇప్పుడు మొదలైంది కాదు. శివన్న అనే పేరు శబ్దం నా చెవిలో పడిన రోజు నుండి మొదలైన ప్రయాణం. ఒకప్పుడు ఆయన్ను చూసే పెరిగాను. మళ్ళీ ఇప్పుడు ఆయన వెతుకుతూనే నా ఈ ప్రయాణం మొదలుపెట్టాను. ఆయన్ని కలిసేంత వరకు నాకు అలసట లేదు. సార్, శివన్ని లిగిపోయా సార్. మమ్మల్ని ఎందుకు అడగడం? ప్రతి స్తంభాన్ని చూసుకుంటూ వెళ్ళండి. ఈరోజు సోమవారం, టైం కూడా 9 అయింది. శివన్ ఈరోజు ఇంట్లో ఉండరే. మరి ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారేంటి? టెంపుల్లో ఉంటారు. టెంపులా? ఎక్కడి నుంచి ఎంత దూరం? మీరు ఆల్రెడీ దాటుకునే వచ్చారు కదా. అవునా? సరే, థ్యాంక్స్ అండి. ఇలా శివన్ నీళ్ళు రోజు ఎంతమందికి చెప్పాలో ఏంటో. నా పండ్రా. లేదు, శివను కలవాలి. శివన్ పూజలో ఉన్నారు, బయట ఉండండి. లేదండి, కలవాలి. చెప్తే అర్థం కదా, కలవడానికి అవ్వదు. మీరు అడు తప్పుకోండి, నేను లోపలికి వెళ్తాను. సరే వదిలే. లోపలికి వెళ్ళంత ఈజీ కాదు శివన్ కలవడం. మన కాలేజ్ కూరలు కనిపించట్లేదటమ్మా. మీ అందరూ వదిన పాపం తీసుకుని ఇంటికి వెళ్ళండి. చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. ఆ కాలేజ్ కూరలకు ఫోన్ చేయి. సరేనా? హలో, నేను శివానన్న మాట్లాడుతున్నా. ఎవరికిరా అన్నా? సరే సరే, మా కుర్రలు వదిలేసాయి. నేను మీ కుర్రలు తీసుకొచ్చినని తెలుసు కూడా గుళ్ళో ఏం పీకుతున్నావురా? నీకు మీ బాబు మర్యాద నేర్పలేదురా. నా బాబు కోసం నీకెందుకురా? తమ్ముంటే రారా తేల్చుకుందాం. ఇది నా ఆట. తమ్ముంటే టచ్ చేసి చూడరా. నేను గుళ్ళో ఏదో పీకుతున్నాను గాని నువ్వు వాళ్ళని తీసుకెళ్ళగా మీ బాబు మూసేసిన ఆ రైస్ మిల్లికి ఎందుకు తీసుకెళ్ళావు బే? ఆ రైస్ మిల్లు మూత పడిపోయింది గాని అందులో మనుషులు అలానే ఉన్నారా. ఆ ధాన్యం పోస్తారు కదరా, ఇంత బొక్కలా ఉంటది, అందులో ఒకడున్నారా. ఈ ధాన్యం అంతా ఆడేశాక ఆ బయటికి ఏదో వస్తుంది కదరా, దాన్ని ఏమంటారా? ఓకన్నా. ఆ ఓక, అందులో 5 మంది ఉన్నారా. ఆగండ్రా. ఏరా, శివన్నతోనే గేమ్సా? రే, నేను రౌడీజన్ వదిలేదురా, దూరంగా ఉంటున్నానంతే. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటాడు రా మనిషి. ఇప్పుడు చెప్పరా ఏమంటావు? అన్నా, ఏం చేయమంటావన్నా ఆయన్ని? వదిలేండ్రా. ఆ కొత్త మనిషి ఎవర్రా? అమ్ముని మీ చేతులతో చంపారా? నా చేతులతో చంపకపోయినా చంపించింది నేనే కదా. అంటే మీ కుర్రోలతో చంపించారా? ఎవ్వరికి కనబడకుండా అడవిలో తిరుగుతున్నప్పుడు అమ్మ ఊర్లోకి వచ్చిందనే విషయం నాకు తెలిసింది. ఆవేశంతో ఉన్నాను కదా, చంపమని నేనే చెప్పేశాను. అసలు ఈ కథంతా మీరు గణేష్ అనే వాళ్ళ తమ్ముడిని పడవడం నుంచి మొదలైంది కదా. అసలు నా గురించి తెలుసుకున్నారా? మీ పేరేంటి? రాజేష్ అన్న. అవును, ఈ కథ అంతా నేను గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని పడవడం నుంచే మొదలైంది. నేను గణేష్ అన్న తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం రా. సడన్ గా ఎందుకు? గణేష్ అన్న వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు శివ. రే విష్ణు, ఇట్రా బే. రే, ఆడు విష్ణు కాదురా. నాకు తెలుసు బే, నువ్వు మూసుకో. బానే వినబడిందిరా. శివుడు నా కొడుకు అనుకున్నాను రా. శివుడు తగ్గిపోయిందా? నేను శివాన్ని తెలిసి కూడా ఎందుకులా నాటకాలాడతావు? ఓ శివనా? బొట్టు పెట్టలే కదరా, కన్ఫ్యూజ్ అయిపోయాను. రే, విష్ణు కాదంట్రా, శివంట. రే, మా తమ్ముడు గురించి అలా మాట్లాడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? మాట్లాడితే పీక్తావు. రే, కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావురా. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడటం? మన లేకపోతే మీకు దిక్కే లేదు నా కొడకల్లారా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు?
కత్తి వెళ్ళిపోద్దు పదరా పదరా. నేనేమన్నా కట్టి పొడి చేశాడన్నా? నువ్వు పొడిచిన విషయం కనీసానికి తెలిస్తే ఏం చేస్తాడో భయం వేస్తుంది శివ. నీ తమ్ముడని తెలుసుకొని నేను పొడిచాడంటే రేపు నాయనకతలో నాకు పరిస్థితి ఏంటి?